ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. శ్రీమాత్రే నమః. ఆగస్టు నెలలో కుంభరాశి వారికి సంబంధించిన మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుంభరాశి వారికి కొత్త అవకాశాలు, ఆర్థిక పురోగతి, సామాజిక గౌరవం మరియు జీవితంలో కొత్త దిశను చూపించే శుభప్రదమైన నెలగా కనిపిస్తుంది. గత కొన్ని నెలలుగా మీరు చేసిన కృషికి ఇప్పుడు ఫలితాలు కనిపించడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, ధనయోగం, కుటుంబ సౌఖ్యం వంటి విషయాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ నెలలో మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, అవకాశం వచ్చినప్పుడు సందేహపడకండి, కానీ ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోండి. తెలివిగా వేసిన ఒక అడుగు మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. ఈ నెలలో మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలు రాబోయే నెలల్లో మీ విజయానికి బలమైన పునాది వేయగలవు. ఈ నెలలో గ్రహాల ప్రభావం మీలో కొత్త ఆలోచనలను పెంచుతుంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీ సలహాలు ఇతరులకు ఉపయోగపడే పరిస్థితులు ఏర్పడవచ్చు. చాలా కాలంగా ఆగిపోయిన కొన్ని పనులు మళ్ళీ ప్రారంభమవుతాయి. పాత స్నేహితులు లేదా బంధువులతో మళ్ళీ మంచి సంబంధాలు ఏర్పడే అవకాశం అయితే ఉంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరిని నమ్మడం మంచిది కాదు. మీ వ్యక్తిగత ప్రణాళికలను అందరితో పంచుకోకుండా ఉండడం ఈ నెలలో మీకు మేలు చేస్తుంది. ఇక ఉద్యోగం మరియు కెరీర్ విషయానికి వచ్చినట్లయితే, ఉద్యోగస్తులకు ఈ నెల మంచి అవకాశాలను తీసుకువస్తుంది. మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. ఉన్నతాధికారులు మీ ప్రతిభను మెచ్చుకుంటారు. కొత్త బాధ్యతలు, కొత్త ప్రాజెక్టులు లేదా పదోన్నతి గురించి చర్చలు జరిగే అవకాశం కూడా ఉంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఆఫర్లు కూడా రావచ్చు. విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మరింత ఏకాగ్రతతో చదివితే విజయానికి చేరువవుతారు. ఇక వ్యాపారులకు ఈ నెల మంచి లాభాలను తీసుకొస్తుంది. ముఖ్యంగా ఐటీ, డిజిటల్ మీడియా, ఎలక్ట్రానిక్స్, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, కన్సల్టెన్సీ, విద్యా రంగాల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. కొత్త కస్టమర్లు పెరుగుతారు. పాత బాకీలు వసూలవుతాయి. కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం కూడా ఉంది. అయితే భాగస్వామ్య వ్యాపారాల్లో అన్ని విషయాలను రాతపూర్వకంగా నమోదు చేసుకోవడం మంచిది. ఇక ఆర్థిక విషయానికి వచ్చినట్లయితే, ఈ నెలలో ఆదాయం పెరుగుతుంది. నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి వచ్చే అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాలు కూడా ఏర్పడవచ్చు. అయితే ఇంటి అవసరాలు, పిల్లల చదువు, వాహనం లేదా కుటుంబ కార్యక్రమాల కోసం ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఈ నెలలో దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచించవచ్చు. అయితే ప్రతి పెట్టుబడిని పూర్తిగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. కుటుంబం మరియు దాంపత్య జీవితం విషయానికి వచ్చినట్లయితే, కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి. గతంలో వచ్చిన కొన్ని అపార్థాలు కూడా తొలగిపోతాయి. పిల్లల చదువు లేదా ఉద్యోగానికి సంబంధించిన ఒక మంచి వార్త మీ కుటుంబానికి ఆనందాన్ని తీసుకురావచ్చు. ఇక ప్రేమ మరియు వివాహం విషయానికి వచ్చినట్లయితే, ప్రేమలో ఉన్న వారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. పరస్పర అవగాహన పెరుగుతుంది. భవిష్యత్తు గురించి కలిసి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే జరుగుతున్న వివాహ చర్చలు సానుకూలంగా ముందుకు సాగే అవకాశం ఉంది. ఇక విద్యార్థులకు ఈ నెల చాలా మంచి సమయం అనే చెప్పవచ్చు. పోటీ పరీక్షలు, ఉన్నత విద్య, విదేశీ విద్య లేదా ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వారికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ క్రమశిక్షణ, సమయపాలన ఈ నెలలో మీ విజయానికి ముఖ్యమైన కారణం అవుతుంది. ఇక ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే అలసట, నిద్రలేమి, కాళ్ళు నొప్పులు లేదా నరాలకు సంబంధించిన చిన్న సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. రోజు వ్యాయామం చేయడం, తగినంత నీరు త్రాగడం, సమయానికి నిద్రపోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక ప్రయాణాల విషయానికి వచ్చినట్లయితే, ఉద్యోగం లేదా వ్యాపారం కోసం చేసే ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. కుటుంబంతో కలిసి ఒక పుణ్యక్షేత్ర యాత్ర చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈ నెలలో మీరు చేయవలసిన పరిహారం ఏంటంటే,
ప్రతి శనివారం శ్రీ శనేశ్వర స్వామిని దర్శించి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం శుభప్రదంగా భావిస్తారు. అదేవిధంగా పేదలకు నల్ల నువ్వులు, దుప్పట్లు లేదా గొడుగులు అన్నదానం చేయడం వల్ల శని అనుగ్రహం కలిగి మీకు చక్కటి శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది. ఇక ఈ కుంభరాశి వారికి ఈ నెలలో నేను ఇచ్చే ముఖ్యమైన సందేశం ఏంటంటే, ఆగస్టు నెల మీ జీవితంలో కొత్త ఆశలను తీసుకువస్తుంది. గతంలో జరిగిన అపజయాలను గుర్తు చేసుకుని నిరాశ చెందకండి. ప్రతి కొత్త రోజు మీకు ఒక కొత్త అవకాశాన్ని ఇస్తుంది. మీ తెలివితేటలు, కష్టపడి పనిచేసే స్వభావం, ముందు చూపు ఈ నెలలో మిమ్మల్ని విజయానికి దగ్గర చేస్తాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. భగవంతునిపై విశ్వాసం ఉంచండి. ఈ నెలలో మీరు వేసే పునాది రాబోయే నెలలో గొప్ప విజయాలను అందిస్తుంది. ఇక ఇప్పటి వరకు మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ సెండ్ చేస్తే సంపూర్ణ జాతకాన్ని తెలియజేస్తాము. ఒకవేళ ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లయితే దానికి తగినటువంటి మీరు చేసుకునే సులువైన పరిష్కారాన్ని కూడా తెలియజేస్తాము అని తెలియజేస్తూ, నేను మీ అశోక్ రెడ్డి, వాస్తు మరియు జ్యోతిష్య సిద్ధాంతి. ధన్యవాదాలు.